యోహాను సువార్త 11:40 యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో ఈ విధంగా పలుకుతున్నారు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు బేతనియా గ్రామానికి చెందిన లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 4 దినాల తర్వాత గ్రామానికి వచ్చారు. ఆయన అతని సహోదరులైన మార్తా మరియలతో మాట్లాడి ఆయన సమాధి దగ్గరికి వచ్చి సమాధి మీద ఉన్న రాయిని తొలగించమన్నప్పుడు మార్తా అతడు చనిపోయి 4 దినాలైంది గనుక అతని శవం నుండి దుర్వాసన వస్తుందని ప్రభుతో చెప్తున్న సమయంలో ఆయన ఈ విధంగా పలుకుతున్నాడు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూపు అని ఆయన ఆమెతో చెప్పడం మనం చూస్తున్నాం. అప్పుడు వారు ఆ రాయిని తొలగించగా యేసుక్రీస్తు ప్రభు వారు లాజరును సజీవునిగా బయటికి రప్పించారు. నిజమే, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ రోజు మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచగలిగితే ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలు అసాధ్యమైన మనకు అనిపిస్తున్నా దేవుడు వాటిని చేయగలడని మనం ఆయన ఎందుకు నమ్మికించగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాలను మన జీవితాల్లో నెరవేర్చి మన ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.